Family members, back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Bharata Rajyangamloni ప్రవేశిక అనే టాపిక్ నుంచి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాము. సో ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండట్లేదు, ప్లీజ్ చేసుకోవచ్చు కదా, ఫ్రీ కంటెంట్ ఇస్తున్నా కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం అతి త్వరగా. సో ప్రపంచంలో ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది? ఫస్ట్ వన్ బ్రిటన్, సెకండ్ వన్ రష్యా, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ భారతదేశం. ఒక 3 seconds టైం ఇస్తాను, మాక్సిమం ఆలోచించి కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇవి లైవ్లో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటా, సో అప్పుడు మీకు యూజ్ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి. అమెరికా. ప్రపంచంలో ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది అంటే అమెరికా అండి. ప్రపంచంలోనే ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. సెకండ్ వన్, భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనే అంశాన్ని ఈ రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరిచారు. ఫస్ట్ వన్ భారతదేశం, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ రష్యా, ఫోర్త్ వన్ బ్రిటన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమెరికా. భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగ స్ఫూర్తితోనే పొందుపరిచారు. ఈ ప్రవేశిక భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనే అంశాన్ని ఏ రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరిచారంటే అమెరికా. అలాగే ప్రవేశికను కలిగి ఉన్న మొదటి రాజ్యాంగం ఏది అన్నా కూడా అమెరికా. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ఏది అంటే ప్రవేశిక. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలిపేది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేసేది ప్రవేశిక. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం ప్రవేశిక. భారత రాజ్యాంగ తాత్వికతను తెలిపేది ప్రవేశిక. రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేసేది ప్రవేశిక. రాజ్యాంగంలోని అన్ని అంశాలకు మార్గదర్శకం లేదా ఆధారం ప్రవేశిక. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూసుకోండి అమ్మా. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను ప్రతిబింబించేది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను ప్రతిబింబించేది ప్రవేశిక. సెవెంత్ వన్, రాజ్యాంగానికి గుండె వంటిది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. రాజ్యాంగానికి గుండె వంటిది ఏది అంటే ప్రవేశిక. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలను అందించేది ప్రవేశిక. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, ప్రవేశిక. మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది కూడా ప్రవేశిక. నెక్స్ట్ నైన్త్ వన్. భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం పరిచయం. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రవేశిక. భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతము పరిచయము ప్రవేశిక. నెక్స్ట్, రాజ్యాంగ నిర్మాతల ఆశలను ఆశయాలను ప్రతిబింబించేది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక. ఫోర్త్ వన్ ప్రవేశిక అండి. రాజ్యాంగ నిర్మాతల ఆశలను ఆశయాలను ప్రతిబింబించేది ప్రవేశిక. 11th క్వశ్చన్. భారత రాజ్యాంగం డాష్ తో ప్రారంభమవుతుంది. ఫస్ట్ వన్ హక్కులు, సెకండ్ వన్ విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ ప్రవేశిక.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రవేశికతో ప్రారంభమవుతుంది. సో స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచి విలువలను ప్రతిబింబించేది ప్రవేశిక, రాజ్యాంగానికి గుండె వంటిది ప్రవేశిక, మన జాతీయ లక్ష్యాలను గురించి తెలిపేది ప్రవేశిక, భారత రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం పరిచయం వంటిది ప్రవేశిక, రాజ్యాంగ నిర్మాతల ఆశలు ఆశయాలను ప్రతిబింబించేది ప్రవేశిక, భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. అలాగే పైవి కూడా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ చూసుకోండి అమ్మా. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము అనే మాటతో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అనే మాటలతో అంతమవుతుంది. దీని అంతరార్థం క్రింది వాటిలో ఏంటి? ఫస్ట్ వన్, సార్వభౌమాధికారానికి మూలం రాజ్యాంగం. సెకండ్ వన్, సార్వభౌమాధికారానికి మూలం రాష్ట్రపతి. థర్డ్ వన్, సార్వభౌమాధికారానికి మూలం ప్రధాని అండ్ మంత్రిమండలి. ఫోర్త్ వన్, సార్వభౌమాధికారానికి మూలం ప్రజలు. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము అనే మాటతో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము అనే మాటలతో అంతమవుతుంది. దీని అంతరార్థం ఏంటి అంటే సార్వభౌమాధికారానికి మూలం ప్రజలు అని. సార్వభౌమాధికారానికి మూలం ఎవరమ్మా? ప్రజలు అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ప్రవేశికలో తెలుపబడిన తేదీ. ఫస్ట్ వన్ ఆగస్ట్ 15th 1947, సెకండ్ వన్ నవంబర్ 26th 1949, థర్డ్ వన్ జనవరి 26th 1950, ఫోర్త్ వన్ ఫిబ్రవరి 21st 1946. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 26, 1949 ప్రవేశికలో తెలుపబడిన తేదీ ఎంతమ్మా? నవంబర్ 26, 1949. నెక్స్ట్ 14th క్వశ్చన్. ప్రవేశికకు ఆధారం. ఫస్ట్ వన్ బ్రిటన్ ప్రవేశిక, సెకండ్ వన్ అమెరికా రాజ్యాంగం, థర్డ్ వన్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం, ఫోర్త్ వన్ విశ్వ మానవ హక్కుల ప్రకటన. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నెహ్రూ ఉద్దేశాల తీర్మానం. ప్రవేశికకు ఆధారం ఏంటమ్మా? నెహ్రూ ఉద్దేశాల తీర్మానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. దేశ మనుగడ కొన్ని సూత్రాలపై, మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని తీర్పుని ఇచ్చిన కేసు ఏది? ఫస్ట్ వన్ కేశవానంద భారతి కేసు, సెకండ్ వన్ మినర్వా మిల్స్ కేసు, థర్డ్ వన్ బెరుచారి కేసు, ఫోర్త్ వన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేశవానంద భారతి కేసు. ఓకేనా? దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని తీర్పుని ఇచ్చిన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం కొన్ని అంశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించుటకు లేదని సుప్రీంకోర్టు వాదించిన కేసు. ఒకటి మినర్వా కేస్, సెకండ్ వన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేస్, థర్డ్ వన్ బెరుచారి కేస్, ఫోర్త్ వన్ కేశవానంద భారతి కేస్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేశవానంద భారతి కేసు. చూసుకోండి, ముందు క్వశ్చన్ ఏంటి మనకి? దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందంటే అదే తీర్పు ఇచ్చిన కేసు. అలాగే భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించుటకు వీలు లేదని సుప్రీంకోర్టు వాదించిన కేసు. ఈ రెండు కూడా కేశవానంద భారతి కేసు. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని పర్యాయాలు సవరించారు? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటి వరకు ఎన్ని పర్యాయాలు సవరించారు అంటే ఒక్క పర్యాయమే. ఓకే? 18th క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశికను సవరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఫస్ట్ వన్ 40వ రాజ్యాంగ సవరణ చట్టం, సెకండ్ వన్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం, థర్డ్ వన్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఫోర్త్ వన్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 42వ రాజ్యాంగ ప్రవేశిక సవరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 19th క్వశ్చన్. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు చేర్చబడని పదం ఏది? చేర్చబడని పదము. ఫస్ట్ వన్ సమగ్రత, సెకండ్ వన్ సౌభ్రాతృత్వం, థర్డ్ వన్ సామ్యవాద, ఫోర్త్ వన్ లౌకిక. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌభ్రాతృత్వం.
1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రవేశికకు చేర్చబడని పదం సౌభ్రాతృత్వం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు చేర్చబడిన పదం ఏది? ఫస్ట్ వన్ సమగ్రత, సెకండ్ వన్ సౌభ్రాతృత్వం, థర్డ్ వన్ గణతంత్ర, ఫోర్త్ వన్ సర్వసత్తాక. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమగ్రత. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు చేర్చబడిన పదం సమగ్రత, చేర్చబడనివి సౌభ్రాతృత్వం. ఓకేనా. నెక్స్ట్ వన్ 21st క్వశ్చన్ చూసుకోండి. 1950 జనవరి 26 నాటికి ప్రభుత్వ స్వరూపం క్రింది వాటిలో. ఫస్ట్ వన్ సార్వభౌమ, సెకండ్ సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యం, సెకండ్ వన్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, థర్డ్ వన్ సార్వభౌమ సమగ్రత ప్రజాస్వామ్య రాజ్యం, ఫోర్త్ వన్ సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యం. సో మన ఛానల్లో అన్ని ఇదే విధంగా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఓకేనా. 1950 జనవరి 26 నాటికి ఇది 1950 జనవరి 26 నాటికి ప్రభుత్వ స్వరూపం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ప్రస్తుతం 22nd క్వశ్చన్ చూసుకోండి. ప్రస్తుతం ప్రభుత్వ స్వరూపం ఫస్ట్ వన్ సార్వభౌమ సౌమ్యవాద లౌకిక సమగ్ర ప్రజాస్వామ్య రాజ్యం, సెకండ్ వన్ సర్వసత్తాక సమగ్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యం, థర్డ్ వన్ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, ఫోర్త్ వన్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక సమగ్ర గణతంత్ర రాజ్యం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ప్రస్తుతం సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ చూసుకోండి. మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఫస్ట్ వన్ సర్వసత్తాక, సెకండ్ వన్ సామ్యవాద, థర్డ్ వన్ గణతంత్ర, ఫోర్త్ వన్ ప్రజాస్వామ్య. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఏం చేయాలో ఇతర దేశం చెప్పడానికి వీల్లేని పరిస్థితిని సర్వసత్తాక అంటారు. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్. మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి. ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య, సెకండ్ వన్ గణతంత్ర, థర్డ్ వన్ సర్వసత్తాక, ఫోర్త్ వన్ సామ్యవాద. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్వసత్తాక. మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితిని సర్వసత్తాక అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ 25th క్వశ్చన్. అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవడానికి, చట్టాలను చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే పరిస్థితి. ఫస్ట్ వన్ ప్రజాస్వామ్య, సెకండ్ వన్ సార్వభౌమ, థర్డ్ వన్ గణతంత్ర, ఫోర్త్ వన్ సామ్యవాద. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్వభౌమ. అంతర్గత విదేశీ వ్యవహారాలన్నింటిలో కూడా నిర్ణయాలను తీసుకోవడానికి, చట్టాలను చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే పరిస్థితిని సార్వభౌమ అంటారు. నెక్స్ట్ 26th క్వశ్చన్. మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని ఇది చాటి చెబుతుంది. ఫస్ట్ వన్ భారతదేశ ప్రజలమైన మేము, సెకండ్ వన్ గణతంత్ర రాజ్యాంగం మెలగడానికి, థర్డ్ వన్ అవకాశాలలో సమానత్వం, ఫోర్త్ వన్ భావ ప్రకటన విశ్వాసాలలో స్వతంత్రం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారతదేశ ప్రజలమైన మేము. మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని భారతదేశ ప్రజలమైన మేము అనేది చాటి చెప్తుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్. తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు, దానిని అందరూ సమానంగా పంచుకునే పరిస్థితి. ఫస్ట్ వన్ గణతంత్రం, సెకండ్ వన్ సర్వసత్తాక, థర్డ్ వన్ సామ్యవాదం, ఫోర్త్ వన్ లౌకికత్వం.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామ్యవాదం. తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు, దాన్ని అందరూ సమానంగా పంచుకునే స్థితిని సామ్యవాదం అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. ఎన్నికైన వ్యక్తి దేశానికి నేత అవుతారు. ఫస్ట్ వన్ గణతంత్రం, సెకండ్ వన్ పరిమిత రాజరికం, థర్డ్ వన్ ప్రజాస్వామ్యం, ఫోర్త్ వన్ నియంతృత్వం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గణతంత్రం. ఎన్నికైన వ్యక్తి దేశానికి నేత అవుతారు, గణతంత్రం. ఓకేనా. నెక్స్ట్ 29th క్వశ్చన్. మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితి. ఫస్ట్ వన్ గణతంత్రం, సెకండ్ వన్ సార్వభౌమ, థర్డ్ వన్ సామ్యవాదం, ఫోర్త్ వన్ లౌకికత్వం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితి లౌకికత్వం. ఓకేనా, మతం ఆధారంగా ప్రభుత్వం నడవని పరిస్థితిని లౌకికత్వం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరిస్థితి. ఫస్ట్ వన్ గణతంత్రం, సెకండ్ వన్ లౌకికత్వం, థర్డ్ వన్ సార్వభౌమ, ఫోర్త్ వన్ సామ్యవాదం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లౌకికత్వం. ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరిస్థితిని లౌకికత్వం అంటారు. ఓకేనా. 31st క్వశ్చన్. భారతదేశంలో మొత్తం వాడుకలో ఉన్న భాషలు ఎన్ని? ఫస్ట్ వన్ 1265, సెకండ్ వన్ 1562, థర్డ్ వన్ 1947, ఫోర్త్ వన్ 1652. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1652. భారతదేశం మొత్తం వాడుకలో ఉన్న భాషలు 1652. 32nd క్వశ్చన్. మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? ఫస్ట్ వన్ 42, సెకండ్ వన్ 22, థర్డ్ వన్ 44, ఫోర్త్ వన్ 61. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 22. మన రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. 33rd క్వశ్చన్. భారతదేశంలో హిందువులు ఎంత శాతం? ఫస్ట్ వన్ 80%, సెకండ్ వన్ 83%, థర్డ్ వన్ 85%, ఫోర్త్ వన్ 93%. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 80%. భారతదేశంలో హిందువులు ఎంత శాతం అమ్మా? 80%. 34th క్వశ్చన్. భారతదేశంలో ముస్లింలు ఎంత శాతం? ఫస్ట్ వన్ 12%, సెకండ్ వన్ 15%, థర్డ్ వన్ 13%, ఫోర్త్ వన్ 22%. థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ 13%. భారతదేశంలో ముస్లింలు ఎంత శాతం? 13%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్ చూసుకోండి. భారతదేశంలో క్రైస్తవుల శాతం ఎంత? ఫస్ట్ వన్ 2%, సెకండ్ వన్ 3%, థర్డ్ వన్ 4%, ఫోర్త్ వన్ 5%. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2%. భారతదేశంలో క్రైస్తవులు ఎంత శాతం? 2%. నెక్స్ట్ డెమోక్రసీ. 36th క్వశ్చన్. డెమోక్రసీకి మూలమైన పదాలు ఈ భాషకు చెందనివి. ఫస్ట్ వన్ ఆంగ్లం, సెకండ్ వన్ ఫ్రెంచ్, థర్డ్ వన్ లాటిన్, ఫోర్త్ వన్ గ్రీక్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రీక్. డెమోక్రసీకి మూలమైన పదాలు గ్రీక్ భాషకు చెందినవి. 37th క్వశ్చన్. భారత ప్రభుత్వం ముందు కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొనేది. ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు, సెకండ్ వన్ ప్రాథమిక విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ వన్ పైవేవి కాదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. భారత ప్రభుత్వం ముందు కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలను పేర్కొనేది అంటే ఆదేశిక సూత్రాలు. 38th క్వశ్చన్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని అంచెల్లో ఉంది? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ప్రజాస్వామ్యం 2 అంచెల్లో ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం 2 అంచెల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్. రాజ్యాంగాన్ని సంరక్షించే స్వతంత్ర సంస్థ ఏది? ఫస్ట్ వన్ న్యాయ వ్యవస్థ, సెకండ్ వన్ సిఏజీ కాగ్, థర్డ్ వన్ ఎన్నికల సంఘం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. రాజ్యాంగాన్ని సంరక్షించే స్వతంత్ర సంస్థ ఏదమ్మా? న్యాయ వ్యవస్థ, కాగ్, ఎన్నికల సంఘం, ఈ 3 కూడా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్.
1947 నెహ్రూ ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి అంటే స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్, సెకండ్ వన్ జాన్ మథాయ్, థర్డ్ వన్ రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జయరామ్ దాస్ దౌలత్ రామ్. 1947 నెహ్రూ ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి జయరామ్ దాస్ దౌలత్ రామ్. 41st క్వశ్చన్ 1947 నెహ్రూ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్, సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్, థర్డ్ వన్ జాన్ మథాయ్, ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్. 1947 నెహ్రూ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. అలాగే స్వతంత్ర భారత మొదటి మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రి ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్, సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్, థర్డ్ వన్ జాన్ మథాయ్, ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జాన్ మథాయ్. స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి జాన్ మథాయ్. 43rd క్వశ్చన్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ఉన్న ప్రధాని ఫస్ట్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్, సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, థర్డ్ వన్ జాన్ మథాయ్, ఫోర్త్ వన్ జగజ్జీవన్ రామ్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. 44th క్వశ్చన్ స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో కార్మిక మంత్రి ఎవరు ఫస్ట్ వన్ జగజ్జీవన్ రామ్, సెకండ్ వన్ రాజ్ కుమారి అమృత్ కౌర్, థర్డ్ వన్ జాన్ మథాయ్, ఫోర్త్ వన్ జయరామ్ దాస్ దౌలత్ రామ్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జగజ్జీవన్ రామ్. స్వతంత్ర భారత మొదటి మంత్రివర్గంలో కార్మిక మంత్రి జగజ్జీవన్ రామ్. మరొకసారి చూసుకోండి, 1947 నెహ్రూ ప్రభుత్వంలో ఆహార వ్యవసాయ మంత్రి ఎవరు అంటే జయరామ్ దాస్ దౌలత్ రామ్. ఆరోగ్య మంత్రి ఎవరు అంటే రాజ్ కుమారి అమృత్ కౌర్. ఆర్థిక మంత్రి ఎవరు అంటే జాన్ మథాయ్. ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. కార్మిక మంత్రి ఎవరు అంటే జగజ్జీవన్ రామ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ డెమోక్రసీ ఏ భాషా పదం ఫస్ట్ వన్ ఆంగ్లం, సెకండ్ వన్ ఫ్రెంచ్, థర్డ్ వన్ లాటిన్, ఫోర్త్ వన్ గ్రీక్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంగ్లం. డెమోక్రసీ ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నాయకులకు రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారి పాత్రలతో జతపరచండి. ఫస్ట్ వన్ మోతీలాల్ నెహ్రూ. ఓకే, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ మోతీలాల్ నెహ్రూ, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే థర్డ్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర, ఫోర్త్ వన్ వచ్చేసరికి సరోజినీ నాయుడు. ఇక్కడ ఏ రాజ్యాంగ సభ అధ్యక్షులు, బి రాజ్యాంగ సభ సభ్యులు, సి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్, అలాగే డి వచ్చేసరికి 1928 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు. సో మనము ఆన్సర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చెప్తాను చూడండి క్లియర్గా. మోతీలాల్ నెహ్రూ వచ్చేసరికి ఇక్కడ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ మోతీలాల్ నెహ్రూ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఎప్పుడు? 1928 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఎప్పుడంటే 1928 సంవత్సరంలో. సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదండి, ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే థర్డ్ వన్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశారండి? రాజ్యాంగ సభ అధ్యక్షులు. రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే రాజ్యాంగ సభ సభ్యులు ఎవరు? సరోజినీ నాయుడు రాజ్యాంగ సభ సభ్యులు. ఓకేనా? మోతీలాల్ నెహ్రూ భారత రాజ్యాంగాన్ని 1928లో తయారు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షులు. అలాగే సరోజినీ నాయుడు రాజ్యాంగ సభ సభ్యులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్
అంటే ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్లు రెండు, అందుకు మీకు అక్కడే వివరించి చెప్పేశాను. సో 47th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఇక్కడ రాజ్యాంగంలోని కొన్ని మార్గదర్శక విలువలు, వాటి అర్థాలు ఉన్నాయి, వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ సర్వసత్తాక, సెకండ్ వన్ గణతంత్ర, థర్డ్ వన్ సౌభ్రాతృత్వం, ఫోర్త్ వన్ లౌకిక. ఏ ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు. బి నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది. సి దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి. డి ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెల మాదిరి మెలగాలి. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1D 2C 3B 4A, సెకండ్ వన్ 1B 2C 3D 4A, థర్డ్ వన్ 1D 2C 3A 4B, ఫోర్త్ వన్ 1A 2B 3C 4D. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు ఎవరైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ చూసుకోండి, సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 1B 2C 3D 4A. సర్వసత్తాక అంటే నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది. సర్వసత్తాక అంటే ఏంటి? నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది. గణతంత్ర అంటే దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండాలి. గణతంత్రం అంటే ఏంటి? దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండాలి. అలాగే సౌభ్రాతృత్వం అంటే ఏంటి? ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెల మాదిరిగా ఉండాలి. సౌభ్రాతృత్వం అంటే ప్రజల అన్నదమ్ములు అక్క చెల్లెల మాదిరి ఉండాలి. లౌకిక అంటే ఏంటి? ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యతనివ్వదు. లౌకికం అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు. సో సర్వసత్తాక అంటే నిర్ణయాలు తీసుకునే అంతిమాధికారం ప్రజలకు ఉంటుంది. గణతంత్ర అంటే దేశాధినేతగా ఎన్నికైన వ్యక్తి మాత్రమే ఉండడము. సౌభ్రాతృత్వం అంటే ప్రజల అన్నదమ్ములు అక్క చెల్లెలలాగా మెలగాలి. లౌకిక అంటే ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. ఫస్ట్ వన్ ఏథెన్స్, సెకండ్ వన్ స్పార్టా, థర్డ్ వన్ స్విట్జర్లాండ్, ఫోర్త్ వన్ పైవన్నీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ అండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణలుగా ఏథెన్స్ ని, స్పార్టాను, స్విట్జర్లాండ్ ని, మూడింటిని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణలు ఏథెన్స్, స్పార్టా, స్విట్జర్లాండ్. ఓకే. సో 49th క్వశ్చన్. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఫస్ట్ వన్ అబ్రహాం లింకన్, సెకండ్ వన్ మహాత్మా గాంధీ, థర్డ్ వన్ డేవిడ్ జార్జ్, ఫోర్త్ వన్ వుడ్రో విల్సన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే సో దాన్ని స్కిప్ చేయండి. ఫస్ట్ వన్ అబ్రహాం లింకన్. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని ఎవరు చెప్పారు అంటే అబ్రహాం లింకన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 50th క్వశ్చన్ చూసుకోండి. ప్రజాస్వామ్యం అయి ఉండి గణతంత్రం కానిది ఏది? ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ బ్రిటన్, థర్డ్ వన్ రష్యా, ఫోర్త్ వన్ ఫ్రాన్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రిటన్. ప్రజాస్వామ్యం అయి ఉండి కూడా గణతంత్రం కానిది బ్రిటన్. 51st క్వశ్చన్. జపాన్, భారత్, నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చిన అంశం ఏది? ఫస్ట్ వన్ ప్రజాక్షేమం, సెకండ్ వన్ వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి, థర్డ్ వన్ 1 and 2, ఫోర్త్ వన్ 1 మాత్రమే. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జపాన్, భారత్, నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చిన అంశం ప్రజాక్షేమము, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి. రెండు కూడా జపాన్, భారత్, నేపాల్ రాజ్యాంగాలు ప్రాధాన్యతను ఇచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ 52nd క్వశ్చన్. జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించింది. ఫస్ట్ వన్ నేషనల్ అసెంబ్లీ, సెకండ్ వన్ పార్లమెంట్, థర్డ్ వన్ కాంగ్రెస్, ఫోర్త్ వన్ నేషనల్ డైట్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నేషనల్ డైట్. జపాన్ రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు? నేషనల్ డైట్. నెక్స్ట్ జపాన్ రాజ్యాంగం రూపొందించబడిన సంవత్సరం 1945, సెకండ్ వన్ 1946, థర్డ్ వన్ 1947, ఫోర్త్ వన్ 1948. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1946 అండి. జపాన్ రాజ్యాంగం రూపొందించబడిన సంవత్సరం 1946. నెక్స్ట్ క్వశ్చన్, 54th క్వశ్చన్. రాజు మహేంద్ర ప్రసాదించిన రాజ్యాంగాన్ని అనుసరించి నేపాల్లో మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించబడిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1956, థర్డ్ వన్ 1959, ఫోర్త్ వన్ 1952. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1959. రాజు మహేంద్ర ప్రసాదించిన రాజ్యాంగాన్ని అనుసరించి నేపాల్లో మొట్టమొదట ఎన్నికలు నిర్వహించబడిన సంవత్సరం 1959. నెక్స్ట్ క్వశ్చన్, 55th క్వశ్చన్ చూసుకోండి. నేపాల్లో రాజరికం పూర్తిగా రద్దయిన సంవత్సరం. ఫస్ట్ వన్ 2005, సెకండ్ వన్ 2007, థర్డ్ వన్ 2009, ఫోర్త్ వన్ 2012.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2007. నేపాల్లో రాజరికం పూర్తిగా రద్దయిన సంవత్సరం ఏది అంటే 2007 అండి. నెక్స్ట్ 56th క్వశ్చన్, నేపాల్ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని ప్రకటించిన తేదీ. ఫస్ట్ వన్ September 29, 2015. సెకండ్ వన్ October 2, 2007. థర్డ్ వన్ December 10, 1948. ఫోర్త్ వన్ September 19th, 2014. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ September 29, 2015. నేపాల్ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని ప్రకటించిన తేదీ ఏది అంటే September 29th, 2015 అండి. సో మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి వీడియోని ఒక లిస్ట్లో లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye friends.